ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు ఇంట్లో ఇలా చేస్తే కష్టాల నుంచి బయటపడతారని చెబుతున్నారు. ధన సమస్యలు ఉన్నవారు ఈ విధంగా చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత పిడికెడు దొడ్డుప్పు తీసుకొని మీ ఇష్టదైవం ముందు నిలబడాలి. ఉప్పును చేతిలో అలాగే పట్టుకొని మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని మొక్కుకోవాలి. ఆ తర్వాత ఉప్పును తీసి ప్రవహించే నీటిలో పడేయాలి. ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. మరో విధంగా కూడా చేయవచ్చు. గురువారం రోజు ఉప్పును ఒక పొట్లంతో లేదంటే ఒక కవర్‌లో తీసుకోవాలి. ఈ ఉప్పును కిటికీ దగ్గర పెట్టాలి. లేదంటే నీళ్లు పడని చోటులో పెట్టాలి. ఈ ఉప్పును నెల రోజుల తర్వాత తీసి ప్రవహించే నీటిలో పడేయాలి. దొడ్డుప్పు లేకపోతే సాధారణ ఉప్పుతో అయినా చేసుకోవచ్చు. గురువారం రోజు సగం గ్లాసు నీళ్లలో 3 చెంచాల ఉప్పును వేసుకోవాలి. ఈ గ్లాసును గుమ్మం పక్కన పెట్టాలి. తర్వాత రోజు ఆ నీటిని తీసి షింకులో పడేయాలి. లేదంటే గురువారం రోజు ఒక చిన్న బౌల్‌లో ఉప్పును తీసుకొని, ఆ ఉప్పులో 3 లవంగాలు, 3 మిరియాలు వేసి బెడ్‌రూమ్‌లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. మిరియాలను, లవంగాలను గాజు గిన్నెలో మాత్రమే వేయాలి. అల్మారా, టేబుల్ కింద ఈ గిన్నెను పెట్టవచ్చు. దీంతో మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఫోటో తీసుకొని తుడిచి, బొట్లు పెట్టి ఫోటోను బాగా భక్తితో అలంకరించాలి. పువ్వులతో, పసుపు, కుంకుమలతో అలంకరించాలి. తర్వాత 108 నాణేలను తీసుకొని ఒక్క రూపాయి బిళ్ళను అమ్మవారి ఫోటో ముందు అర్చన చేస్తూ పెట్టాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారట. అప్పులు ఉన్న కొద్ది కొద్దిగా తీరిపోతూ ఉంటాయని చెబుతున్నారు. ఈ పూజకు ఎలాంటి ఆహార నియమాలు లేవు. పూజ చేసేటప్పుడు దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. ఈ పూజలో వాడిన రూపాయి బిళ్ళను ఎవ్వరికీ ఇవ్వకూడదు. 41 రోజుల వరకు ఈ పూజను చేయాలి. ఈ పూజలను రూపాయి బిళ్ళలతో కాకుండా పసుపు కొమ్మలు, తామర గింజలతో కూడా చేయవచ్చని పండితులు చెబుతున్నారు.